దక్ష యజ్ఞంలో సతీదేవి బూడిద అయిపోతే శివుడు ఆమె శరీరాన్ని ఎలా మోసాడు, విష్ణుమూర్తి ఆ శరీరాన్ని ముక్కలుగా ఎలా నరికాడు? ఇందులో ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? చాలామంది సతీదేవి మంటల్లో దూకి చనిపోయిందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. తన భర్త శివుడికి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి యోగముద్రలోకి వెళ్ళి తనలోని యోగాగ్నిని రగిల్చింది. సాధారణ అగ్ని శరీరాన్ని బూడిద చేస్తుంది, కానీ యోగాగ్ని ఆమె ప్రాణాన్ని మాత్రమే దేహం నుండి వేరు చేసింది. అందుకే ఆమె శరీరం ఒక దివ్యమైన విగ్రహంలా మిగిలిపోయింది. ఆ దివ్య దేహాన్ని చూసి విలిపించిన పరమశివుడు ఆ శవాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం మొదలుపెట్టాడు. లోకాన్ని రక్షించడానికి వేరే దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ దేహాన్ని 51 ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలు పడిన ప్రదేశాలే నేడు మనం కొలుస్తున్న శక్తిపీఠాలు. ఆ తర్వాతే సతీదేవి హిమవంతుని పుత్రికగా పార్వతీ రూపంలో జన్మించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శక్తిపీఠాల గురించి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.